హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈ తోటను చూస్తున్నారా? పాలకూర తోట అండి. ఫ్రెష్గా ఈ ఆకును తీసుకెళ్ళి మనం ఒక రెసిపీ చేసేసుకుందాం ఈవేళ. అప్పుడే తోట నుండి తెచ్చిన ఫ్రెష్ ఆకైనా కానీ కడగక తప్పదు కదా. బాగా శుభ్రంగా ఆకును కడుక్కొని దానిని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆల్రెడీ ఆకులో తేమ ఉంది కాబట్టి ఒక చిన్న గ్లాసులో కొంచెం నీరు తీసుకొని ఆ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఈ బౌల్ని స్టవ్ మీద ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. పాత్రపై ఒక మూతను పెట్టేద్దాం. జస్ట్ ఫర్ 2 minutes అండి. 2 minutes అయ్యాక ఈ పాత్రని పక్కకు పెట్టేసుకుందాం. ఇది చల్లారే లోపు మనం ఉల్లిపాయ ముక్కల్ని, టమోటాలని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ చల్లారిన ఆకుని మిక్సీ పట్టేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న కడాయిలో 3 లేక 4 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకుందాం. నాదో చిన్న సలహా అండి, మీరు ఆకుకూరలు వంటల్లో వండుకునేటప్పుడు చాలా అంటే చాలా తక్కువగా అందులో ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులో టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకుందాము. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. మీరు ఇక్కడ దీని బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసుకోవచ్చు. నాకైతే స్టాక్ లేకుండా ఉండే, అందువల్ల నేను ముక్కలుగా తరిగి వేసుకున్నాను. దీన్ని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గనిద్దాం. బాగా మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి ఉంచుకున్న పాలక్ని ఇందులోకి పోసేద్దాం. ఇందులో చిటికెడు పసుపు, ఒక 3 స్పూన్ల కారం అండి. నేనైతే 3-4 స్పూన్లు వేసుకున్నాను. మీరు తగినంత కారము ఇందులో వేసుకొనేసేయండి. ఇక్కడి వరకు ఈ కూర కలర్ని మీరు గమనించారా? ఓకే, చివరి దాకా కూడా గమనించండి. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మీరు జీలకర్ర కానీ జీలకర్ర పొడిని కానీ యాడ్ చేసుకోండి. మీ పోపుల పెట్టెలో తప్పనిసరిగా జీలకర్ర ఉండేలా చూసుకోండి. ఇది చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇక్కడ నేను ఆకుకూరను ఉడికించినప్పుడు మిగిలిన వాటర్ని యూజ్ చేసుకుంటున్నాను. దీని బదులు మంచినీళ్ళు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని ఒకసారి మొత్తం కలియబెట్టేసుకునేసి ఇందులో ఉప్పు కారం ఉందేమో ఒకసారి చెక్ చేసేసుకుందాము. ఒక కట్ట పాలకూరకి 150 గ్రాముల పన్నీర్ సరిపోతుందండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పన్నీర్నే వేసుకుంటున్నాను. పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ కూరను ఉడికించుకుందాము. ఒకసారి కూర కలర్ డార్క్గా మారుతోంది, గమనించారా? అంతేనండి, ఆకుకూరల్ని ఉడికించగా వాటి కలర్ అలా డార్క్గా చేంజ్ అయిపోతుంటుంది. పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇది చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా యమ్మీగా ఉంటుందండి. మనము చాలా సింపుల్గా పన్నీర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.